హలో పొలిటికల్స్, ఎన్నో సాంగ్స్, కొరియోగ్రాఫర్. అసలు సార్ చేసిన సాంగ్స్ ఎంత హిట్టో మనకు తెలుసు. ఇంకెవరు బిగ్ బాస్లో ఎంతగానో అలరించారు కదా అమ్మ రాజశేఖర్ సార్. పేరే చాలా అంటే బాగా కనెక్టెడ్గా ఉంటుంది. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్ అండి, నమస్తే అండి. వణక్కం, నమస్కారం. ఎప్పుడు ఇరికింగ நல்லா இருக்கேன், బాగున్నాను. நான் తమిళ మర్చిపోనా, తెలుగులో అడగండి. సార్. సో చాలామందికి రాని ఆపర్చునిటీ మీకు వచ్చింది. అంటే మీ సన్ని మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఈ మధ్య. ఆపర్చునిటీ రాలేదండి, ఏడి తీసుకున్నాం. ఓకే, మీరు అదిగో స్టార్ట్ చేశారు, ఇంకా మనకి ఛాన్స్ ఉండదు మాట్లాడటానికి. మనమే తీసుకోవాలి. అని సార్, అంటే ఇప్పుడు మీ డాటర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, సన్ యాక్టింగ్ డిపార్ట్మెంట్, రెండు డిఫరెంట్. సో ఈ రెండు డిఫరెంట్ ఒక హౌస్లో. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే వెరీ హ్యాపీ, ఎందుకంటే ఆఫ్టర్ మీ నా వారిస్ మా సినిమా, ఇలా నా ఫాదర్ సినిమా, నా బ్రదర్ సినిమా. సో మాకు భోజనం సినిమాదా. నేను చిన్నప్పుడు తెలిసి సినిమా భోజనం. సో ఇంకా ఇంకా వీళ్ళు కూడా సినిమా ఇంకా సో కంటిన్యూ సినిమా ఉండాలి కదా. అని సార్, బిగ్ బాస్లో మీరైతే చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేసినా కూడా చాలా ధైర్యంగా బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా అది మీరు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఎప్పుడరా బయట వస్తూనే ఉంది, ఆ కరోనాలో వెళ్ళి లాక్ అయిపోయినా. సో ఇట్స్ ஒரு விஷயம் மட்டும் మర్చిపోకూడదు. ఇప్పుడు నా ఎలాంటి క్యారెక్టర్ అంటది, మా అబ్బాయిயோட పిల్లలు వాళ్ళందరూ బిగ్ బాస్లో తెలుసు ఇది ఇలా ఉంటాడు ఈ క్యారెక్టర్. సో దానికి వెరీ ఇంపార్టెంట్, దానికి హెల్ప్ అయింది. అండ్ సార్, మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, చాలా రకాల మనస్తత్వాలను చూస్తుంటారు, చాలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ చూస్తుంటారు. ఇప్పుడు మీ పిల్లలకి మీరు ఏం మోటివేషన్గా ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించబోతున్నారు? రెస్పెక్ట్, లవ్ ద మదర్, లవ్ ద సినిమా, లవ్ ద పీపుల్. రెస్పెక్ట్ தான், அந்த మర్యాద అది కావాలి. చూసారా ఎలా ఒబిడియంట్గా ఉన్నాడు? ఒబిడియంట్ వెరీ ఇంపార్టెంట్. నీ ఎంత ఎదిగినాలో నువ్వు ఇలా ఉండాలి, అంతే. నువ్వు దా స్టార్నే తెలియకూడదు. అది నా దగ్గర నేను నేర్చుకునేది నా అబ్బాయికి చెప్పి. అండ్ సార్, మీరు తమిళ ఇండస్ట్రీలో తెలుగు ఇండస్ట్రీలో చాలా చేశారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, బట్ కామన్ పాయింట్ అనేది ఏదో ఒకటి ఉంటుంది. సో ఆ కామన్ పాయింట్ ఉంది అంటే ఏం చెప్తారు సార్? ఇక్కడ సినిమా లవ్ చేస్తారు, ప్రతి ఒక్కరు బాగా లవ్ చేస్తారు. టైం పాస్కి మూవీ చూస్తారు. ఇక్కడ అలా లేదు, మూవీయే చూస్తారు. వాళ్ళకి అప్పటి లేదు, అది ఒక భోజనం మాదిరి ఇక్కడ. అందుకే ఇండస్ట్రీ ఇక్కడ బాగుంది. అండ్ సార్, మీరు బిగ్ బాస్ రీసెంట్గా చూస్తున్నారా? చూడలేదు, బట్ బాబు చూస్తున్నా. బాబు కాస్ట్యూమ్స్, ఆయన 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 స్టైల్, ఆయన మాట్లాడే విధంగా నాకు బిగ్ బాస్లో నచ్చింది. బాబు చాలా లైక్ చేసాను. సో ఆయన మట్టు చూస్తాను, అంతే. అంటే సార్, చాలా వరకు ఒక రూమర్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే బిగ్ బాస్లో వెళ్ళిన వారికి వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ ఉండవు, బిగ్ బాస్లో విన్ అయిన తర్వాత ఏ లైఫ్ ఉండదు అని. దాని గురించి ఏం చెప్తారు సార్? మ్యాటర్ అంటే బిగ్ బాస్ వాళ్ళ లైఫ్ వస్తుంది కూడా తప్పు. ఏదైనా లైఫ్ లేదు. మన హార్డ్ వర్క్, మన రెండు విషయం ఉంది సార్. హార్డ్ వర్క్ చేసినా స్టార్ అవడం ఉంటుంది, పెద్దదిలా లేదు. హార్డ్ వర్క్ ఎవడో ఇల్లు కట్టిన వాడు కూడా హార్డ్ వర్క్ చేస్తున్నాడు, అలా లేదు. తెలివివాడు హార్డ్ వర్క్ చేసిన వాడే నంబర్ 1 వస్తాడు. ఆ తెలివి ఉన్నవాడు తెలివివాడు హార్డ్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ చేస్తున్నాడు, చాలా రాయి కొడుతున్నాడు, పాడలా హార్డ్ వర్క్ చేస్తున్నామా? అలా లేదు. తెలివి, హూ యూజ్ దట్ బ్రెయిన్, అది ఎక్కడైనా వాళ్ళని ఉన్న వాళ్ళు వచ్చేస్తారు సార్. అది అవసరం. బిగ్ బాస్ వాళ్ళదా స్టార్ అని లేదు, వాళ్ళు దే వాంట్ టు యూజ్ దట్, అది యూజ్ చేసుకోవాలి, అంతే. సో ఈ మూవీ మీకు మంచి సక్సెస్ని తీసుకొచ్చి మీ సన్ని ఇంకా ఇంకా బాగా ఆడియన్స్కి దగ్గర చేసి మంచి స్టోరీస్ రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. హలో పొలిటికల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జనరల్గా కొరియోగ్రాఫర్ కొడుకు అంటే కొరియోగ్రాఫ్ అవుతారు, లేదంటే వేరే స్టడీస్ ఏమన్నా చేస్తారు, కానీ యాక్టర్గా వచ్చాడు. సో మన అమ్మ రాజశేఖర్ కొడుకు రాజ్ అడిగి తెలుసుకుందాం. హాయ్, యాక్చువల్లీ తెలుగు వచ్చారో తెలియదు, బట్ తమిళ్ కదా. హాయ్, హౌ ఆర్ యూ? ఎప్పుడు ఇరికింగ? ఆల్ గుడ్ ఎవ్రీథింగ్. కానీ తెలుగు ఫిల్మ్ కాబట్టి తెలుగులో మాట్లాడదాం. తెలుగు ఫిల్మ్ కాబట్టి తెలుగులో మాట్లాడతారు, ఓకే. సో తెలుగులో మీ డెబ్యూ మూవీ, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఆడియన్స్ లవ్వా లేదా మంచి మంచి క్యారెక్టర్సా? Definitely audience love. As a debut actor, I need the audience love so I can do more characters. So right now, for every actor, audience is my life. So of course, audience also my life. So everything that I do right now is for my audience, for my people, for my Telugu audience. So yeah, everything that I'm going to do right now is for my audience. So if I captivate the audience attention, నేను వాళ్ళ కోసం ఏమైనా చేస్తాను, వాళ్ళకి కావాల్సిన మూవీస్ చేస్తాను, వాళ్ళకి చూడాల్సిన క్యారెక్టర్స్ చేస్తాను, అన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉంది, అంతే. అండ్ మీ సిస్టర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, మీరేమో యాక్టింగ్ డిపార్ట్మెంట్, రెండు డిఫరెంట్. సో ఫ్యూచర్లో మీ ఇద్దరి కాంబోలో మూవీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా?
మేబీ గ్యారంటీ చేయలేను, కానీ ఛాన్స్ ఉండొచ్చు. ఓకే. సో డాడీ డైరెక్షన్లో మూవీ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది, మమ్మీ ప్రొడక్షన్లో? టు బి ఆనెస్ట్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఇలాంటి నాకు ఛాన్స్ దొరకడం అంటే మై ఓన్ ఫ్యామిలీ, ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. నాకు ఎలా అనిపించింది అంటే చాలా సంతోషంగా అనిపించింది. కాబట్టి చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే హూ వుడెంట్ వాంట్ టు వర్క్ అండర్ దర్ పేరెంట్స్ కదా, బికాస్ విల్ హ్యావ్ దేర్ సపోర్ట్, వాళ్ళ మోరల్ సపోర్ట్ అండ్ ఆల్ దట్. సో అలాంటి ఒక సపోర్టివ్ సినిమా సెట్లో ఉండి సినిమా చేసి చాలా బాగా అనిపించింది. అండ్ యా ఐల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్. అండ్ అలాగే మీరు ఇప్పుడు అంటే మీ జనరేషన్ హీరోస్ కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు హీరోస్గా, అంటే చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూనే హీరోగా కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో రీసెంట్గా మన సలార్లో ఉన్న చైల్డ్ ఆర్టిస్టులు కానీ, లేదంటే నాని గారి సరిపోదా శనివారంలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ కానీ, ఇలాగా లైక్ 18 years 19 years ఉన్న వాళ్ళని కూడా హీరోస్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్స్. సో ఆ కాంపిటీషన్ మీకు ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు, అంటే తట్టుకొని నిలబడతారా, లేదంటే డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తారా? యాక్చువల్లీ నేను ఇది ఒక కాంపిటీషన్ లాగా చూడట్లే, ఎందుకంటే అందరికి ఒక స్టైల్ ఉంటుంది, అందరు వాళ్ళ ఓన్ స్టైల్ ఉంటుంది అండ్ ఆడియన్స్కి ఏం నచ్చితే అది చూస్ చేస్తారు. సో నాకంటూ ఒక ఆడియన్స్ ఫ్యూచర్లో రావచ్చు. సో నేనేమో ఆ ఆడియన్స్ని ట్రస్ట్ చేసి వాళ్ళ కోసం చేస్తాను నేను. సో నాకు ఇలాంటి కాంపిటీషన్ ఏమైనా ఉంటే నేనేం పట్టించుకోను. టు బి ఆనెస్ట్, అదే ఐ డోంట్ కేర్ అబౌట్ కాంపిటీషన్. అలానే ఐ డోంట్ కేర్ అబౌట్ కాంపిటీషన్ కాదు, కాంపిటీషన్ ఉండేది, కానీ నేను కాంపిటీషన్ కాంట్రవర్సీ అయిపోయింది. అదే లేదు, కాంపిటీషన్ అలా చూస్తున్నాను నేను అంతే. సో మీరు ఇంకా మంచి మూవీస్ చేసి ఈ మూవీ మంచి సక్సెస్ని ఇచ్చి ఇంకా మంచి క్యారెక్టర్స్లో మీరు ఇంకా ఆడియన్స్కి బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.